తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కు అశేష ఆదరణ లభించింది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి పబ్లిక్ రావడం జరిగింది. మనం చూడొచ్చు, కుటుంబ సమేతంగా పెద్ద మొత్తంలో ఇక్కడికి పబ్లిక్ రావడం జరిగింది. పక్కనే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఒకవైపు వీక్షిస్తూ అదేవిధంగా ఇక్కడ స్వీట్స్ స్టాల్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్వీట్ స్టాల్స్ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఫుడ్స్ దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరంలో నివాసం ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి తమకు తెలిసినటువంటి వంటలను చేసి అమ్ముతున్నారు. వాటన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. ఆ రుచులను ఆస్వాదిస్తూ మరొక వైపు కైట్స్ ఎగిరేస్తున్నారు. ఈ పెరేడ్ గ్రౌండ్ ఆకాశం అంతా చూడొచ్చు, అన్నీ కూడా కైట్స్ అక్కడ లోకల్ పీపుల్ ఇక్కడికి వచ్చినటువంటి పీపుల్ ఎగిరేస్తున్నటువంటి కైట్స్ని చూడొచ్చు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగా దాదాపు 19 దేశాల నుంచి 50 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కైట్స్ని ఎగరేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వివిధ రకాలైనటువంటి కైట్స్ని ఇక్కడ ఎగరవేస్తున్నారు. మనం చూస్తున్నాం రాకెట్ మోడ్లో కైట్ని ఏ విధంగా దాన్ని ప్లే చేస్తున్నారు, ఏ విధంగా ఆ కైట్ను ఆటాడిస్తున్నారో చూడొచ్చు. థాయిలాండ్ అదేవిధంగా ఫ్రాన్స్, వివిధ దేశాలు, శ్రీలంక ఈ దేశాలతో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళు అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇటు బెంగళూరు కానీ అస్సాం కానీ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి వచ్చి కైట్స్ని ఎగరేస్తున్నారు. వివిధ రకాలైనటువంటి కైట్స్ను ఎగరేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటినీ చూడడానికి సిటిజన్స్ ఎంతో ఆసక్తికరంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ మరొక వైపు స్వీట్స్ను ఆస్వాదిస్తూ మరొక వైపు కైట్స్ను ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నగరవాసులను అలరించిందని చెప్పాలి. పెద్ద ఎత్తున ఇక్కడికి పబ్లిక్ రావడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి మెట్రో కనెక్టివిటీ ఉంది. మెట్రో ద్వారానే దాదాపు ప్రతిరోజు 10-11 వేల మంది వరకు అదనంగా ఈ స్టేషన్లలో కేవలం మెట్రోను ఉపయోగించుకొని కైట్ ఫెస్టివల్కు వచ్చినటువంటి వాళ్ళు ఉండగా ఇక వివిధ రూపాల్లో ట్రాన్స్పోర్ట్, బస్ ట్రాన్స్పోర్ట్ కానీ సొంత వాహనాల్లో కానీ వచ్చిన వాళ్ళు ఈ విధంగా పెద్ద మొత్తంలో కైట్ ఫెస్టివల్కి అయితే నగరవాసులు హాజరు కావడం జరిగింది. ఈరోజు సాయంత్రంతో ఈ కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది. హైదరాబాద్ నగరంలో పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో ఆదరణ అయితే లభిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.